వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇక్కడ ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడమే రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు పోతుంది. ఆ విషయం పైన చర్చించడానికి మనతో పాటు బీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారమే. అన్న బావురాయ్. అన్న ఏంటన్నా ఇట్లా ఓన్లీ బీఆర్ఎస్ నేతలే టార్గెటా? ఎందుకు వీళ్ళను అరెస్ట్ చేయవలసి వస్తుందన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన కొట్లాడుతుంది కాబట్టి తెలంగాణ వనరుల రక్షణ కోసము, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలపడం కోసము మొదటి నుంచి కూడా కంకణబద్దులై కేసీఆర్ గారు చూపించిన బాటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మిగతా మొత్తం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా పెద్ద ఎత్తున ప్రజల పక్షాన, రైతుల పక్షాన, ప్రజల గొంతుకగా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కంటకిగా మారింది, ఆటంకిగా మారింది రేవంత్ రెడ్డి గారికి. అందుకోసమే ఆయన పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కనుక లేకపోతే, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని కనుక అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆయన ఏమనుకుంటున్నారంటే ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు ఉండరు అని అనుకుంటున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి గారు రజాకారులు కానీ, హిట్టర్లు కానీ అందరూ కూడా ప్రజల వ్యతిరేకత ముందు నిలబడలేకపోయారు. ముస్సోలిన్ లాంటి వాళ్ళు, హిట్లర్ లాంటి వాళ్ళే చివరికి హిట్లర్ లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పరిస్థితి ఇలా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ప్రజలు గొప్పోళ్ళు. ప్రజలని ఏదో నేను ఏమార్చి ఇలా నేను పోలీస్ చర్యల ద్వారా, అరెస్టుల ద్వారా ఆపుతా అని చెప్పేసి అనుకోవడం చాలా అవివేకమవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకుని రేవంత్ రెడ్డి గారు, మీరు చేస్తుంది ఏంది? మీరు ప్రజాపాలన అని చెప్పేసి వచ్చారు. ఇలా కొనసాగిస్తున్నటువంటి ఏంది? ఒక దుర్మార్గంగా ఇలా అరెస్టుల పర్వం చేస్తూ ఉన్నారు. ఇలా కొడంగల్ రైతులు నీ సొంత కాన్స్టిట్యున్సీలో మీరు ఫార్మా ఇండస్ట్రీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవైపు కేటీఆర్ గారు గతంలోనే 1000 ఎకరాల భూమిని ఫార్మా కోసము సేకరించి డైరెక్ట్ మంచిగా ముచ్చర్ల దగ్గర పెడితే దాన్ని అనాలోచితంగా అవివేకంతో దాన్ని రద్దు చేస్తున్నాను చెప్పి ఆ రైతులకు ఇంతవరకు ఆ భూములు ఇవ్వకపోగా వాటిని వేరే వ్యాపారం కోసము, మీ చుట్టాలకు పక్కాలకు ఇవ్వడం కోసము ప్రణాళిక చేసిండ్రు. అది సరిపోక ఇలా కొడంగల్లో, నీ సొంత కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కొడంగల్లో రైతుల యొక్క భూముల్ని తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? 1000 ఎకరాల భూమి వదిలిపెట్టి ఇలా ఫార్మా పేరిట ఇంకా వేరే క్లస్టర్స్ పెట్టి ఇంకో వేరే దాన్ని డీసెంట్రలైజేషన్ పేరు మీద ఇలా ఫార్మా ఇండస్ట్రీ తీసుకొచ్చి కొడంగల్ రైతులు నీ సొంత కాన్స్టిట్యున్సీ, నీ బిడ్డలు నువ్వు చంపుకున్నట్లుగా ఇలా రైతుల భూముల్ని గుంజుకోవడమే కాకుండా వాళ్ళకి ఎటువంటి పరిహారం ఇవ్వకుండా వాళ్ళు మా భూములు మాకు కావాలని చెప్పేసి ఇలా కొట్లాడితే ఇలా దాన్ని రకరకాలుగా మసిపూసి మామిడికాయ చేసి ఇలా రెచ్చగొట్టింది మీరు రైతాంగాన్ని. మీరు అసలు అక్కడ భూసేకరణ చేయాల్సిన అవసరమే లేదు, ఫార్మా ఇండస్ట్రీ పెట్టాల్సిన అవసరమే లేదు కొడంగల్లో. పైగా ఇలా రైతులని నువ్వు వాళ్ళకి కావాల్సిన పరిహారం ఇవ్వకుండా వాళ్ళని బెదిరించి రకరకాలుగా ప్రలోభాలకు గురి చేసి ఇలా వినకపోతే చివరికి వాళ్ళని కర్రపెత్తడంతో వాళ్ళను నువ్వు లొంగ తీసుకో, నేను చెప్తే వినాలే. ఇలా ఏమైందంటే రేవంత్ రెడ్డి గారి కుటుంబం అక్కడ, తిరుపతి రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు ఏంటంటే రైతాంగాన్ని బెదిరిస్తున్నారు. మేము చెప్పినట్టు వినాలే మీరు. అవును, ఇప్పుడు ఒక కలెక్టర్ను పిలుచుకొచ్చేసి ఆయన ఆధ్వర్యంలోనే రైతులను అందరినీ కూర్చోబెట్టి మాట్లాడడానికి వచ్చిన కలెక్టర్ను అక్కడున్న రైతులు ఆ కలెక్టర్ను కొట్టిర్రు కాబట్టే ఇక్కడ బీఆర్ఎస్ నేతలే ఎంటుండి చేయిస్తున్నారు. ఇదొక ప్రణాళికతోనే జరుగుతుంది అని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డి అంటున్నాడు. దాన్ని ఎట్లా చూడొచ్చు? జరిగింది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యము, పరిపాలన అనుభవ రాహిత్యం కనిపిస్తుంది అడుగడుగున. అంతేకాకుండా రైతుల్ని బలవంతంగా వాళ్ళ యొక్క భూమిని లాక్కోవాలని ఒక దుర్బుద్ధితోటి ఇవాళను అక్కడ బలప్రయోగం చేయడం ద్వారా పోలీసులు తీసుకుపోయి, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పిన వినకుండా, వాళ్ళని కన్విన్స్ చేయకుండా ఇవాళ బలప్రయోగం చేయడం వల్ల మాత్రమే ఇవాళ ప్రజలు తిరుగుబడ్డారు. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ లేరు, ఎక్కడ కూడా నరేందర్ రెడ్డి గారు అక్కడ లేరు, ఎక్కడ కూడా ఇప్పుడు ఏదైతే సురేష్ అని చెప్తారో ఆ సురేష్ గారు అక్కడ లేరు. ఆ బీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ అని చెప్తున్నా ఏదైతే అలిగేషన్ చేస్తారో అతను అక్కడ లేరు. ఈ కేవలం మీరు చూడండి, ప్రజలు అంటే ఎటువంటి ప్రజల తిరుగుబాటు ఎప్పుడైనా సరే, ఏ విప్లవం అయినా సరే, ఎక్కడ ఏ పోరాటంలో అయినా సరే మాస్ వచ్చిందంటే అది ప్రజా ఉద్యమంగా మారినట్లు లెక్క, ప్రజా కంటకిగా మారినట్లు లెక్క. కార్యకర్తలు మనం చూస్తాం, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఒక పార్టీ ఒక ప్రోగ్రామ్ తీసుకుంటుంది, ధర్నాలు చేస్తారు, రిప్రజెంటేషన్ ఇస్తారు, లేకపోతే రాస్తారోకాలు చేస్తారు. అది ఆ స్థాయి దాటిపోయి అది ప్రజలే సమస్యకు వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి, వాళ్ళ భూములు కోల్పోతున్నటువంటి ఒక బాధతోటి వాళ్ళ పొట్టను కొడుతున్నారు కాబట్టి పేద రైతులు వాళ్ళ ఆగ్రహం తప్ప మరొకటి కాదు.
దాంట్లో ఏ రాజకీయం లేదు. కేవలం రేవంత్ రెడ్డి యొక్క అధికార ప్రయోగము, ప్రజల యొక్క తిరుగుబాటు, ఈ రెండు జరుగుతుంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ వారికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి, కేటీఆర్ గారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, నరేందర్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ రైతుల పక్షాన్ని నిలబడ్డారు కాబట్టి ఒక దుర్బుద్ధితోటి ఇవాళ మొత్తం కూడా తన పోలీసుల్ని వాళ్ళ మీద ప్రెజర్ గురేసి మనం చూసినాం కదా. మొన్న కేటీఆర్ గారి బావమర్ది దగ్గర ఏదో వాళ్ళు పండగ చేసుకుంటే వాళ్ళు ఇంట్లో విందు చేసుకుంటే, వాళ్ళు ఒక గృహప్రవేశ కార్యక్రమం చేసుకుంటే అక్కడ ఏ రకంగా పోలీస్ యంత్రాంగం పైన ఎట్లా ఒత్తిడి తీసుకొచ్చిండు మనందరికి తెలుసు. పోలీస్ యంత్రాంగం పైన ఏసీపీ గారికి, సిఐకి, సీఎం లాంటి వాళ్ళు ఫోన్ చేసి ఇలా మీరు కేసులు పెట్టండి, లేకపోతే అదైనా పెట్టండి, అవి పెట్టండి అని చెప్పేసి వాళ్ళ మీద బలప్రయోగం చేసినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు చెప్తే ఇనలేదు వాళ్ళకు. చివరికి ఇవాళ కూడా ఈరోజు కూడా అదే పద్ధతిలో ఇలా పోలీస్ యంత్రాంగం ద్వారా ఇలా ఎఫ్ఐఆర్ ప్రభుత్వం తన చేతులు ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ రాస్తారు. ఇవాళ దాన్ని పెట్టుకొని దానికి నరేంద్ర రెడ్డి గారు సహకరించిండ్రు, లేకపోతే ఇంకోల ప్రమేయం ఉంది అని చెప్పడం అంటే ఇలా ప్రజలన్నీ గమనిస్తున్నారు, రైతులన్నీ గమనిస్తున్నారు. ఇలా నువ్వు ఏం చేయలేక, నువ్వు రైతు బంధు చేయలేక, రైతు బీమా చేయలేక, రుణమాఫీ చేయలేక, కళ్యాణ లక్ష్మి ఇవ్వలేక, ఇలా కనీసం రైతులు పండించిన ధాన్యం కొనలేక, ధాన్యం కొనే దిక్కు ఎవరు లేడు. మొత్తం కూడా ఇలా రైతాంగం అంతా కూడా వడ్లు కానీ మిగతా అన్నీ కూడా రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి రైస్ మిల్లు కొనేటోళ్ళు లేడు, ప్రభుత్వ యంత్రాంగం లేదు, ఎవడు కొనేటోడు దిక్కు లేడు. ఇలా మొత్తం కూడా ఇలా రోమ్ చక్రవర్తి కదా రోమ్ నగరం తలబెడుతుంటే పిడేలు వాయించినట్లుగా ఇలా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఉన్నది. ఇది ప్రజాకంటక ప్రభుత్వంగా మారింది, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారింది. ఇలా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలా తన డబ్బా కొట్టే కొంతమంది మీడియా లేదా తెలంగాణ వ్యతిరేక శక్తులు ఏదైతే ఉన్నాయో ఆ మీడియా, ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ సపోర్ట్ చేసే మీడియా, లేకపోతే సోషల్ మీడియా ద్వారా ఏదో ప్రచారం చేసి ఇలా ఈ పోరాటానికి ఇది బీఆర్ఎస్ పార్టీ రెచ్చవుతుందని చెప్పే ప్రయత్నం ఏదైతుందో అది ఇలా పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఓకే, మీరు చెప్పేది ఆయన రైతుల దగ్గరకు పోయిండు, ఆ గ్రామస్తుల దగ్గరకు పోయిండు, అక్కడ మీటింగ్ పెట్టిండు కలెక్టర్. ఓకే, కలెక్టర్ డైరెక్ట్గా చెప్తున్నాడు నా మీద దాడి జరగలేదు అన్నాక గిడ ఇవన్నీ కేసులు ఎందుకు? సరే, కలెక్టర్ మీద దాడి జరిగింది అనుకుందాము, జరిగితే 12:30 నుంచి 1 గంట మధ్యలో కలెక్టర్ పైన దాడి అక్కడ గ్రామస్తులు ఒక్క నిమిషం గ్రామస్తులు చేశారు అంటే ఇక్కడ ఆ లగ్చర్ల గ్రామానికి సంబంధించిన తాండాల చుట్టూ కావచ్చు, తాండాలకు అంటే ఆ గ్రామాల చుట్టూ పోలీసులు మోగరించేసి మళ్ళీ పోలీసులు అర్ధరాత్రి 1 గంటకు 2 గంటలకు తాండాలకు పోయి వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక్కటి గమనించండి, ఏదైతే అబాస్ పాలైండు రేవంత్ రెడ్డి గారు ఇలా మొత్తం అధికార యంత్రాంగం మీద ప్రజాగ్రహం అయితే జరిగిందో, రైతులు ఎట్లయితే ఏదో తిరుగుబాటు చేసిందో ఇది మొత్తము రాష్ట్రమంతటా వ్యాపించింది, దేశమంతటా వ్యాపించిన పరిస్థితి. ఇలా మహారాష్ట్ర ఎన్నికలు కూడా దాని ప్రభావం పడే పరిస్థితి, ఇలా ఢిల్లీ కూడా ఇలా ఏం చేస్తున్నాం అని చెప్పేసి ఆయనకు అక్షింతలేసే పరిస్థితి కనిపించింది. కాబట్టి దీని నుంచి పక్కదారి పండించాలి అని చెప్పేసి, ప్రజల దృష్టిని మరలించాలి అని చెప్పేసి ఇలా ఆయన ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఇలా మీరే చెప్పారు, ఇలా వారు కూడా కలెక్టర్ గారు కూడా స్పష్టంగా నా రైతులు, నా ప్రజలు నన్ను ఎక్కడ దాడి చేయలేదు, వాళ్ళు మాట్లాడినారు, ఆగ్రహానికి గురైన అంతే అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు కలెక్టర్ గారి మీద ప్రెజర్ పెట్టి ఆయనతో కేసు పెట్టించారు? హత్యాయత్నం అనే నాటకం ఎందుకు ఆడుతుండ్రు? చాలా స్పష్టంగా మనకు విజువల్స్ కనిపిస్తున్నాయి కదా, నా పైన ఎటువంటి దాడి జరగలేదు అని చెప్పేసి కలెక్టర్ గారు స్పష్టంగా చెప్తున్నారు కదా. చెప్పిన తర్వాత ఇంకా ఆయన మీద దాడి జరిగినట్లు ఎక్కడవుతుంది? ఆయనే చెప్తున్నారు కదా, ఆయనే స్పష్టంగా చెప్తున్నారు కదా. చెప్పిన తర్వాత అంటే ఇవాళ డ్రామాలు లేపుతో మొదలుపెట్టారు. ఎందుకంటే మళ్ళీ ఇలా కలెక్టర్ గారితో కేసు పెట్టించి ఇలా దానికి హత్యాయత్నం చేశారని చెప్పేసి ఏదో మసిబూసి మాడికాయ చేయాలని చూస్తారు తప్ప మరొకటి కాదు. ప్రజలందరూ గమనిస్తారు దీన్ని. అవును, చివరిగా అంటే కొడంగల్కు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే లేదా తిరుపతి రెడ్డి ఎవరు ఇద్దట్లా? నేను ఏమంటున్నా ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇలా ఒక ఎంపీ గారు డికే అరుణ గారు ఆ కొడంగల్ ప్రాంతానికి సంబంధించిన కూడా ఆమె ఎంపీ, మహబూబ్నగర్ ఎంపీ, వారు అక్కడికి వెళ్తే ఆమెకు పర్మిషన్ లేదు. కానీ వార్డు మెంబర్ కానటువంటి తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళని ఇవాళ అక్కడ మొత్తం కూడా పోలీసులు మొత్తం కూడా యంత్రాంగం అంతా కూడా సపోర్ట్ చేసి ఇలా దాదాపుగా 200 మంది 300 మంది ఇలా ఆయన తీసుకుపోతే ఈ ఒక్కరు పోతే ఎంపీ గారు ఒక్కరు పోతేనేమో ఇబ్బంది లేదు. కానీ 300 మంది ఎటువంటి ప్రజాప్రతినిధి కానీ వ్యక్తి పోతే ఇలా పోలీసులు ఏ రకంగా చూస్తున్నారు, ఇలా కలెక్టర్లు వచ్చి ఎట్లా స్వాగతం పలుకుతున్నారు చూస్తున్నాం. కాబట్టి ఇవాళ అక్కడ కుటుంబ పాలన కొనసాగుతున్నది. ఇలా గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పినరో వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులుగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు గారు అరెస్ట్ అయ్యారు, కవితమ్మ అరెస్ట్ అయింది,
వాళ్ళంతా కూడా ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి త్యాగాలు చేసి ఇలా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఏం చేస్తున్నది? ఇక్కడ సర్పంచ్ అయినరా, ఎంపీటీసీ అయినరా, కానీ ఏ పద్ధతిలో డిఫాక్టో ఇలా ప్రభుత్వం నడిపిస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు ఇదంతా కూడా. థ్యాంక్ యూ అన్న.